పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, వేసాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు, రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? అదే మీకుంది ఓటు హక్కు, ఓటు ఆయుధం. మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడి ఫోటో ఏంటయా? ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా. కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు. అవునా? మనం 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం. ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు, అక్కడేస్తే పర్వాలా, మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు? ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, బాబు గ్యారంటీ, భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాం. ఇప్పుడే ఊరూరు వెళ్తున్నారు, మీరు బ్రహ్మాండంగా వెళ్ళారు. ఇంటింటిని రిజిస్టర్ చేసుకోమన్నాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మహాలక్ష్మి కింద. ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే ఇచ్చా, దీపం నేనే పెట్టా. ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోయా. నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల, పాలసీ వల్ల ఈరోజు వరకట్నం కూడా లేకుండా ఐటీలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాం, దేశానికి ఆదర్శం. అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. వాళ్ళ డబ్బులు కూడా దొంగిలించేస్తున్నాడు ఈ దొంగ. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంతమంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి, అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. 4వది, మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తాం, డబ్బులు సంపాదించే మార్గం కూడా నేర్పిస్తా. ఇదే కాకుండా మా యువత తమలో 20 లక్షల ఉద్యోగాల 5 ఏళ్లలో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్కన మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు. ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తారు. మీకు పొద్దుపోకపోతే, బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్లు పెట్టి అక్కడ పోయి పని చేసుకుని సాయంత్రం మళ్ళా మీ మోటార్ బైక్లో మీరు ఇంటికి వస్తారు. భవిష్యత్తులో మోటార్ బైక్ కూడా పెట్రోల్ అవసరంలా కరెంటుతోనే మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటారు. మీ ఇంటి దగ్గరనే కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుంటారు. సోలార్ ద్వారా ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నిరుద్యోగ భృతి ఇస్తాం.
అన్నదాత కింద రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం ఒకటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు వారి వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ జై హో బీసీ కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం, సబ్ ప్లాన్ పెడతాం. నా వెనుకబడిన తరగతుల్ని వెనుకబడిన వర్గాల్ని 140 కమ్యూనిటీస్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం, మైనారిటీలకు న్యాయం చేస్తాం. ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు. దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి వాళ్ళకి ఇచ్చే 30 ప్రోగ్రాములుంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు తీసుకొస్తాను. రక్షిత మంచినీటి పథకాలు పెట్టి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా సూపర్ 6 కాకుండా ఇప్పుడు చెప్పినట్టే కాకుండా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీ కోసం, బీసీల కోసం ఏం చేస్తామో తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం. జనసేన తెలుగుదేశం తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. అవునా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్త పాలసీ తెచ్చాడు తమ్ముడు ఈయన. ఈ ఊర్లో చెత్త, ఆ చెత్త ఏం చేస్తున్నాడు, వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు, అవునా కాదా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? నేను అడుగుతున్నా, ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ప్రజలకు ద్రోహం చేశాడు, వ్యవస్థను నాశనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లు వేస్తారని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓడిపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. మన జీవితాలు నాశనం కావడానికి, మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా